మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే మేషరాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి వెల్కమ్. సో మేషరాశి వారికి సంబంధించి 2025లో మార్చి 29న ఏర్పడుతున్న షష్టగ్రహ కూటమి ప్రభావం ఏ విధంగా దాని యొక్క ప్రభావాన్ని చూపించబోతుంది. యాక్చువల్గా 2019లో కూడా మనకు షష్టగ్రహ కూటమి జరిగింది డిసెంబర్లో 25వ తారీఖును. సో తర్వాత 20 మేలో వచ్చిన పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసాం, కరోనా పరిస్థితులు. అప్పుడు షష్టగ్రహ కూటమి మీద ఎవరికి అంత అవగాహన లేదు. సో ఇక్కడ మనం ఎప్పుడైతే 2018 నుంచి ఇక్కడ ట్రాన్సిట్ ఆధారంగా, గ్రహాల గోచారం ఆధారంగా, వాటి స్థానాలను బట్టి మన ఫలితాలు ఎప్పుడైతే చెప్పడం మొదలుపెట్టామో అప్పుడు అందరికీ అవేర్నెస్ పెరిగింది ఆస్ట్రాలజీ మీద. సో అదేవిధంగా దీని మీద అవగాహన పెరగటం. బట్ 2019లో మన ఛానల్ స్టార్ట్ చేసిన కొంచెం 6-7 ఒక సంవత్సరం అటు ఇటుగా అప్పుడు అంత అవగాహన లేకపోవడం, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ షష్టగ్రహ కూటమికి సంబంధించిన విషయం ఎక్కువగా తెలియటం. సో దీని ఫలితం ఏ విధంగా ఉండబోతుంది అనేది మన న్యూ ఇయర్ రాశి ఫలాలు కూడా చెప్పుకున్నాం చిన్న బ్రీఫ్గా. సో తెలుసుకోవాలన్నా ఆసక్తి ఇప్పుడు అందరికీ ఉండటం. మేషరాశి వాళ్ళకి ఈ యొక్క షష్టగ్రహ కూటమి ప్రభావం గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాశి వారికి మేజర్గా ఇక్కడ మనకు చూస్తే ఏలినాటి శని అనేది మొదలవుతూ ఉంది. ఈ రాశికి ఏలినాటి శని అనేది మొదలవుతుంది. అంటే ఏలినాటి శని అనేది మొదలవుతూ ఉండగా ఏర్పడుతున్న ఈ షష్టగ్రహ కూటమి. సో ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉండొచ్చు ఈ మేషరాశి వారికి చూస్తే, క్రమక్రమంగా ఈ రాశి వాళ్ళకి నెమ్మదిగా ఇక్కడ ఏదైతే ఈ షష్టగ్రహ కూటమి వీరికి ఎలా ఏర్పడుతుంది, ముఖ్యంగా రాహు ఆల్రెడీ వీరికి వ్యయంలో ఉన్నాడు. అలాగే తర్వాత శుక్రుడు వస్తారు, తర్వాత బుధుడు వస్తారు, తర్వాత రవి, తర్వాత చంద్రుడు, తర్వాత శని, ఇలా ఒక్కొక్క గ్రహంగా ఇక్కడ ఫామ్ అయ్యి ఈ రాశి వాళ్ళకి మేషరాశికి ముఖ్యంగా 12th హౌస్లో ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడుతూ ఉంది. కాబట్టి మేషరాశి వారికి పాజిటివ్ నెగిటివ్ రెండు చూసుకోవాలి. ఎప్పుడైనా సరే వేయిస్తానం అంటే మనకి నెగిటివ్వే అని కాదు. ఇక్కడ కాకపోతే ఖర్చు అనేది మేషరాశి వారికి ఎనేబుల్, ఎలివేటెడ్, అది ఎక్కువ సౌండ్తో వినిపిస్తున్న విషయం. ఈ రాశి వారికి అంటే క్రమక్రమంగా నెమ్మదిగా ఖర్చులు అనేవి పెరగటం అనేది మనం గమనించదగిన విషయం. మేషరాశికి సంబంధించి ఖర్చులు అనేది నెమ్మదిగా పెరుగుతూ ఉంటాయి. సో చాలా వరకు కూడా అంటే ఇక్కడ దూర ప్రయాణాల కోసం కావచ్చు, అబ్రాడ్ జర్నీస్ కోసం కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్ కోసం కావచ్చు, వీటి గురించి ప్రయత్నాలు చేయడం కావచ్చు, ఆ ప్రయత్నాల్లో కొన్ని ఖర్చులు అవటం కావచ్చు, ఇవి పాజిటివ్. అలాగే కొంతమంది స్పిరిచువల్ యాత్రలు కావచ్చు, కొంచెం సో చారిటీస్ కావచ్చు, డొనేషన్స్ కావచ్చు, వాటికి అయ్యే ఖర్చు కావచ్చు, ఇవన్నీ కూడా పాజిటివ్ ఖర్చులు. సో అలాగే మీ మహర్దశ అంతర్దశలో ఆల్రెడీ మీకు ఇప్పుడు మనకి వ్యాపారంలో కానీ, ప్రొఫెషన్ పరంగా కానీ, జనరల్గా ఇక్కడ మనం ఈ వీడియో చేసుకున్న నాటికే అంటే ఈ జనవరి మనకి ఈ 11వ తారీఖు, ఈ 12వ తారీఖు, ఈ సంక్రాంతి సమయానికే అనుకోండి, ఈ సంక్రాంతి సమయానికే మనకి ఆల్రెడీ ఖర్చులు ఉన్నాయి. ఆల్రెడీ ప్రొఫెషన్లో మనకు కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కొంచెం ఇప్పటికే మనకి మోస్తరుగా ఖర్చులు ఉన్నాయి, ఇప్పటికే మనకి చెడు అలవాట్లు ఉన్నాయి అనుకుంటే కనుక వాటిని చాలా స్తబ్దుగా తగ్గించుకుంటూ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. సో వీటిని కనుక మనం మెయింటైన్ చేయకుండా అలాగే వదిలేసి ముందుకు వెళ్తాయి కనుక బిజినెస్లో అప్పటికే మనకి చాలా వరకు ఎక్స్పెన్సెస్ అవుతున్నవి ఇక మోర్ ఎక్స్పెన్సెస్ అయిపోయే స్థితి రావటం. ప్రొఫెషన్ పరంగానే మనకి అప్పటికే కొంత నెగిటివ్ ఉందనుకుంటే ఈ టైంలో చాలా మీకు వచ్చే స్ట్రెస్ అవన్నీ బాగా ఇరిటేట్ చేసేసి మిమ్మల్ని ఒక నెగిటివ్ వేలో ఒక ఆప్టమిస్టిక్గా నిరాశావాదంతో డెసిషన్స్ తీసుకునే విధంగా చేయడం చేస్తుంది.
సో కాబట్టి మీ అడుగులు ఎటువైపు పడుతున్నాయి అనేది ఇక్కడ నుంచి ఈ సంక్రాంతి నుంచే మీరందరూ కూడా చక్కగా అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటే కనుక తప్పకుండా ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ నుంచి మీరు తప్పించుకోవచ్చు. ముఖ్యంగా మరి ఈ షష్టగ్రహ కూటమి మార్చి 29న ఏర్పడుతూ ఉంది. సో అది కంప్లీట్ అయ్యేపటికి మినిమం దాని ఎఫెక్ట్ మనకి మే దాకా ఉంటుంది. ఒక 3 months దాని ఎఫెక్ట్ క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి చూస్తే ఈ జనవరి 15 నుంచి అనుకోండి, ఫిబ్రవరి 15, మార్చి 15, ఏప్రిల్ 15, మే 15. సో ఒక 4 నెలల పాటు ఈ మేషరాశి వాళ్ళు స్ట్రెస్ విషయంలో అయినా, స్ట్రెయిన్ విషయంలో అయినా, ఎక్స్పెన్సెస్ విషయంలో అయినా కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం అనేది కనిపిస్తూ ఉంది. అదే మీరు ఏ అబ్రాడ్ జర్నీకో, ఏ ఫారెన్ ట్రావెల్కో, ఏ స్పిరిచువల్గానో, ఏ డొనేషన్ పరంగానో, ఏ చారిటీ పరంగానో మీ ఖర్చులు అయితే పెద్ద విషయం కాదు. మరి అన్ని గ్రహాలు కూడా ఇక్కడ 6th హౌస్లో మనకి 12th హౌస్లోకి అవి గోచారంలోకి వస్తున్నాయి. ఇక్కడ శుక్రుడు, బుధుడు, రవి, చంద్ర, శని, ఆల్రెడీ రాహు ఉండంగా. సో కాబట్టి అన్నెసరీగా, అన్వాంటెడ్గా సో ఏమన్నా చెడు వ్యసనాలు ఇలాంటివి ఉన్నవాళ్ళు అవి వాటి జోలికి వెళ్లకుండా ఉంటాం. చాలా వరకు ఎక్కువ ఎక్స్పెన్స్ అవుతున్న వాళ్ళు కొంచెం తగ్గించుకోవడానికి ట్రై చేయటం, ఎక్కువ దైవాలని పెంచుకోవాలి. మరి దీనికి రెమెడీ ఏంటి, ఏం చేయాలి అని చాలామంది ఆలోచిస్తుండొచ్చు. సో కాబట్టి ముఖ్యంగా ఏంటంటే నవగ్రహ ప్రదక్షిణ, శివాలయ దర్శనం చక్కగా మ్యాండేటరీగా చేసుకోవడం మంచిది. ఆ సమయంలో అలా చేసుకోవటం వల్ల కూడా చాలా ఉపయోగం ఉంటుంది. సో మనం ఎటు మంత్లీలోను, వీక్లీలోను చెప్పుకుంటూ ఉంటాము ఎప్పుడెప్పుడు ఎలా మారుతున్నాయి పొజిషన్స్. అప్పుడప్పుడు ఇక్కడ నుంచి మార్చి 29 వరకు ఇక్కడ మనం వీక్లీ, మంత్లీ ఇవి ఫాలో అవుతూ ఉంటే అమ్మ ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఇప్పుడు ఒక గ్రహం వేయంలోకి వచ్చింది, లేకపోతే ఒక గ్రహం ఏ గ్రహం ఎప్పుడు వేయంలోకి వస్తుందో మీకు అర్థం అవుతుంది. సో అలాగే దీని ఎఫెక్ట్ గురించి ఇంకా మన చార్ట్లో, మన బర్త్ చార్ట్లో ఇంకొంచెం ఈ మహార్దశ అంతర్దశ ఆధారంగా, లగ్న చార్ట్ ఆధారంగా ఇంకేదన్నా మనకి ఎఫెక్ట్ ఎలా ఉండొచ్చు ఏంటనేది తెలుసుకోవాలన్నా కూడా సో ఆల్రెడీ మనం దీనికి సంబంధించి ఆ మెయిల్ ఐడి ఒకటి ఇచ్చాం. సో ఆ మెయిల్ ఐడికి మీరు కనెక్ట్ అయితే కనుక తప్పకుండా మనం అది టైంని బట్టి, సమయానుభావం బట్టి మనం మీ యొక్క పర్సనల్ చార్ట్ కూడా ఏదన్నా చూడటానికి చాలామంది అడుగుతున్నారు కాబట్టి మనం కూడా ఆ యొక్క వెసులుబాటు అనేది క్రియేట్ చేసుకుందాం. సో మేషరాశి వాళ్ళందరూ కూడా సో ఇక్కడ నుంచి నేను చెప్పిన విషయాల మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసుకుంటూ వీక్లీ, మంత్లీ ఫాలో అవుతూ ఉండండి. ఇంకా కొంచెం బాగా మీకు బెటర్గా మార్చి 29 వరకు ఈ షష్టగ్రహ కూటమి జరిగే పెద్ద వ్యయస్థానంలో జరిగే ఈ గ్రహ కూటమి ఓవర్కమ్ అవ్వడానికి చక్కగా మీకు ఇంకా మంచి గైడెన్స్ అనేది దొరుకుతుంది. సో ఒక ఏ రంగంలో అయినా, బిజినెస్లో అయినా సరే, ఎక్స్పెండిచర్ విషయంలో అయినా సరే, సో దేనికి ప్రొఫెషన్ పరంగా అయినా సరే, ఎడ్యుకేషన్ పరంగా అయినా సరే, ఎవరైనా సరే అందరూ కూడా స్ట్రెస్ని ఎక్కువ తగ్గించుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి వీళ్ళు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.